హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చికెన్ రోస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంటికి ఫ్రెండ్స్ కానీ గెస్టులు కానీ ఎవ్వరు వచ్చినా సరే ఈ రీతిలో చేసి పెట్టండి. వాళ్ళు తిన్న తర్వాత వావ్ ఎంత బాగుంది అని అంటారు. ఓకేనా? ఇది చాలా అంటే చాలా బాగుంది. చికెన్ రోస్ట్ ఎలా చేశావు, ఇంత బాగుంది అని రోస్ట్ గురించి వివరాలు అన్నీ తెలుసుకొని మరీ వెళ్తారు. ఈ రోస్ట్ని ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఏంటంటే మనం చికెన్ తీసుకొచ్చుకున్నప్పుడు దాన్ని మనం నీట్గా కడుక్కోవాలి. ఓకేనా? నేనైతే స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను, బోన్స్తోనే, అంటే తోలు తీసి, అంటే ఎముకలు ఉన్నాయి ఆ విధంగా తీసుకొచ్చి అన్నాడు. కానీ తెచ్చిన వెంటనే మాత్రం నీట్గా మనం 1-4 సార్లు కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం అందులో వేసాను. ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 1 స్పూను సాల్ట్ కూడా దాంట్లో వేసేసి ఆ తర్వాత 1 స్పూను ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత చిటికెడు పసుపు కూడా అందులో వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా కలుపుకోవాలి. ఎలా అంటే ప్రతి ఒక్క ముక్కకు కూడా ఇవన్నీ కూడా బాగా పట్టుకోవాలి. ఆ విధంగా మనం కలపాలి. ఓకేనా? ఏంటంటే బాగా ఈ టైప్లో కొద్దిగా అలా పిసుకుతూ కలిపినవంటే ప్రతి ఒక్క ముక్క బాగా అతుక్కునేసి మంచిగా అంటే బాగా ఊరతాయి. ఓకేనా? ఈ టైప్ కలిపిన తర్వాత మనం ఏం చేద్దామంటే మూత పెట్టి దాదాపు ఒక అరగంట సేపు దీన్ని ఊరబెట్టుకోవాలి. కానీ తగ్గకుండా చూడండి, బాగా ఊరాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో 1 స్పూను ధనియాలు వేసి 1 బిర్యానీ ఆకు వేద్దాం. ఒక 2 ఇంచుల చెక్కని అందులో వేసుకుందాం. ఒక 3 లేదా 4 లవంగాలు వేసి ఒక 3 యాలకులు, ఒక 3 ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసేసి ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర వేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పొడిగొట్టు పెట్టుకోవాలి. గ్రైండ్ చేద్దామా? గ్రైండ్ చేసి చూడండి, ఈ టైప్లో పొడి వస్తే సరిపోతుంది. మరీ అంత బరక లేకుండా, మరీ మెత్తగా కాకుండా ఒక మీడియం సైజులో రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. పెట్టిన తర్వాత దాంట్లో ఒక 3 లేదా 4 గంటలు నూనె పోద్దాం. ఎందుకంటే దీనికి కొంచెం నూనె అవసరం, రోస్ట్ కదా. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి అందులో వేసేసి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేద్దాం. ఇప్పుడు దీన్ని మనం కొంచెం అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా ఇలా కట్ చేసి అందులో వేసుకుందాం. వేసిన తర్వాత వీటిని కొంచెం కలిపి మెత్తబడనివ్వాలి. ఈ టైప్లో కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో వద్దు. ఈ టైప్లో కలుపుతూ కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ అందులో వేసుకునేసి దీన్ని కూడా మనం ఈ టైప్లో కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా బాగా వేగాలి. ఈ టైప్లో వేయించుతూ ఆనియన్స్ని కూడా మంచి కలర్ వచ్చేదాకా ఈ టైప్లో ఆనియన్స్ని కూడా బాగా వేపుకుంటే ఈ ఫ్రైకి సూపర్ టేస్ట్ వస్తుంది, మాడకుండా చూడండి. ఇప్పుడు మనం ఇందాక ఊరబెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా మంచి రుచి వస్తుంది. కానీ ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇది ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఇది చాలా మంచి రెసిపీ, ప్రతి ఒక్కరికి, బ్యాచిలర్స్కి కానీ టీనేజర్స్ కానీ ఎవరికైనా సరే చాలా మంచి రెసిపీ. దీన్ని ఇప్పుడు మూత పెట్టి దాదాపు 6-8 నిమిషాల సేపు బాగా ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఈ ముక్కలన్నీ బాగా ఎంత బాగా ఫ్రై అవుతాయి అంటే అంత మంచిగా ఫ్రై అవుతాయి. కాకపోతే ఎంత మూత పెడితే ఏంటంటే కింద మీద ఈ విధంగా తగిలి చూడండి ఎంత బాగా వస్తాయో. ఈ విధంగా చేసిన రోస్ట్ ఎవరైనా తినాలే కానీ వావ్ అనాల్సిందే. ఇప్పుడు మీదకించి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అందులో వేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని కూడా ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి ఇది పట్టే విధంగా తిరగేసుకుంటూ కిందకి మీదకి ఈ టైప్లో బాగా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని కూడా ఏంటంటే ఈ మసాలా స్మెల్ అన్నది బయటికి వెళ్ళిపోకుండా మనం ఏం చేద్దామంటే మూత పెట్టి దీన్ని కూడా కాసేపు అంటే ఒక 2-3 నిమిషాల సేపు ఇలా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ మసాలాలు మొత్తం ఈ చికెన్ ముక్కలు పీల్చుకునేసి ఈ మసాలాని ముక్క లోపల వరకు ఆ రుచి ఉంటుంది, అంత బాగుంటుంది అన్నట్టు. అందుకోసమనే చెప్తున్నా, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీదకించి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకునేసి కొత్తిమీర చల్లుకుందాం.
చల్లుకునేసి కాస్తలా తిరగేసుకునేసి ఒక్కసారి చూడండి. అది తిరగేస్తుంటే వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది. చూస్తేనే ఇప్పుడే తినాలన్నంత ఆతృత ఉంటుంది మనిషికి. అదే దీన్నే కానీ టీనేజర్సే కానీ బ్యాచిలర్సే కానీ ఒక్కసారి చూశారు అంటే చాలు, ఖచ్చితంగా ఇది చేసుకొని తినే తీరతారు. ఇదంతా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కానీ ఈ విధంగా చేసిన రోస్ట్కి మాత్రం తిన్న వాళ్ళ ఎంజాయ్మెంట్కి అవధులే ఉండవు, అంత బాగుంటుంది. ఓకేనా? ఈ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంది.